Namaste dear students, welcome to our video lesson number 94. In this video, we are going to learn the uses of either or, neither nor and whether or. Either, neither, whether or nor or. ఓకే, ఎందుకు యూస్ చేస్తాం అంటే మనం మాట్లాడేటప్పుడు చాలాసార్లు అంటే అదో ఇదో అని చెప్తాం. అంటే ఈ షర్టో ఆ షర్టో తీసుకో, ఓకే ఈ బుక్కో ఆ బుక్కో తీసుకో, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాం. ఈ బుక్నో ఆ బుక్నో, ఈ షర్టో ఆ షర్టో, ఇలాంటి మాటలు ఓకే చెప్పేటప్పుడు ఇదో అదో అని చెప్పడానికి మనం ఏదో ఆర్ని యూస్ చేస్తాం. ఏదో ఆర్. ఓకే, ఈదర్ ఆర్ అనేటప్పుడు యూజువల్గా రెండు ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ టేక్ ఏదో దిస్ బుక్ ఆర్ దాట్ బుక్. యూ కెన్ టేక్ ఎయిదర్ ముందు రావాలి, దిస్ బుక్ ఆర్ దట్ బుక్. ఈ బుక్ ఆ బుక్ తీసుకో, డోంట్ వేస్ట్ అవర్ టైమ్, ఎయిదర్ టేక్ దిస్ ఆర్ దట్. ఓకే, యూ కెన్ హ్యావ్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ. యూ కెన్ హ్యావ్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ. కాఫీనో టీనో తీసుకో. యూ కెన్ టేక్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ. టీనో కాఫీనో తీసుకో. అంటే ఎయిదర్ దిస్ ఆర్ దట్, అదో ఇదో అని చెప్పేటప్పుడు ఈ ఎయిదర్ ఆర్ని మనం యూస్ చేస్తాం. ఓకే, అండ్ యూ కెన్ ఎయిదర్ మీట్ మీ అట్ హోమ్ ఆర్ ఎట్ ఆఫీస్. యూ కెన్ మీట్ మీ అట్ హోమ్ ఆర్ ఆఫీస్ అని అన్నా పర్లేదు, కానీ ఆఫీస్ దగ్గరనో ఇంటి దగ్గరనో కలువు అని చెప్పేటప్పుడు యూజువల్గా మనం ఈ ఈదర్ ఆర్ ఎలా యూస్ చేస్తాం. యూ కెన్ ఎయిదర్, చూడండి, యూ కెన్ మీట్ మీ, ఓకే ఎయిదర్ ఎట్ ఆఫీస్ అన్నా పర్వాలేదండి, నో ప్రాబ్లం. యూ కెన్ మీట్ మీ ఎయిదర్ ఎట్ ఆఫీస్ ఆర్ ఎట్ హోమ్. ఎయిదర్ ఎట్ ఆఫీస్ ఆర్ ఎట్ హోమ్. ఆర్ యూ కెన్ ఎయిదర్ మీట్ మీ ఎట్ ఆఫీస్ ఆర్ ఎట్ హోమ్. ఎలా చెప్పినా పర్వాలేదు. యూ కెన్ మీట్ మీ, యూ కెన్ మీట్ మీ, నువ్వు నన్ను కలవచ్చు ఎక్కడ, ఎయిదర్ ఎట్ హోమ్ ఇంటి వద్దనో, ఆర్ ఎట్ ఆఫీస్ ఆఫీస్ దగ్గరనో నన్ను కలవచ్చు. ఇలా మనం ఎయిదర్ ఆర్ని యూస్ చేస్తాం. ఓకే, ఎయిదర్ మామ్ ఆర్ డాడ్ విల్ కమ్ టు పిక్ యూ అప్. ఎయిదర్ మామ్ ఆర్ డాడ్ విల్ కమ్ టు పిక్ యూ అప్. నిన్ను పికప్ చేసుకోవడానికి అమ్మో నాన్నో వస్తారు. ఓకే, ఇలా మనం ఎయిదర్ ఆర్ని యూస్ చేస్తాం. ఐ డోంట్ నో, హీ ఈజ్ ఎయిదర్ తెలుగు ఆర్ హిందీ ఆర్ తమిళియన్. ఐ డోంట్ నో ఎయిదర్ హీ ఈజ్ తెలుగు ఆర్ తమిళియన్. ఆయన తెలుగువాడో తమిళ్వాడో నాకు తెలియదు. ఓకే, ఎయిదర్ ఆర్ అంటే అదో ఇదో అని చెప్పడానికి మనం యూస్ చేస్తాం. ఐ హ్యావ్ సేవ్డ్ సమ్ మనీ. I have saved some money to buy either a smartphone or a laptop. ఎందుకు సేవ్ చేశాను? I have saved some money. Why have I saved some money? Because I have saved some money to buy either smartphone or or laptop. Smartphone or laptop. Smartphone నో లేదా ల్యాప్టాప్నో కొనడానికి నేను మనీని సేవ్ చేశాను. అంటే either or. What do you want? Coffee or tea? Okay, either coffee or tea. ఇలా మనం చెప్తాం. అంటే ఎయిదర్ ఆర్ అనేది అదో ఇదో అని చెప్పడానికి మనం యూస్ చేసేటటువంటిది. ఓకే, అట్ ద సేమ్ టైం నీదర్ నార్. ఓకే, ఈ ఎయిదర్ నీదర్ యూసెస్ని మనం ఆల్రెడీ టూతో యూస్ చేస్తాం. ఓకే, ఎయిదర్. ఓకే, ఐ డోంట్ లైక్ ఎయిదర్. ఓకే, అలాగే నెయిదర్ని ఎలా యూస్ చేసాం? ఐ డోంట్ లైక్ కాఫీ. నెయిదర్ డు ఐ. గుర్తుందా? నెయిదర్ డు ఐ డోంట్ లైక్ ఎయిదర్. ఓకే, ఇక్కడ ఆ ఎయిదర్ నెయిదర్లతో కాకుండా ఇక్కడ ఎయిదర్ ఆర్ని నెయిదర్ నార్ని కలిపి యూస్ చేయడం మనం నేర్చుకుంటున్నాం. ఓకే, సో నెయిదర్ నార్ని ఎందుకు యూస్ చేస్తామంటే ఏదైనా రెండింటిలో ఇది కాదు అది కాదు, ఏదైనా ఆప్షన్స్ రెండు ఉన్నాయి, నాకు ఇది వద్దు అది వద్దు, ఇది కాదు అది కాదు అని చెప్పడానికి మనం నెయిదర్ నార్ని యూస్ చేస్తాం. అయితే నెయిదర్ నార్ని యూస్ చేసేటప్పుడు సెంటెన్స్లో మరలా నాట్ రాకూడదు, ఎన్ఓటి నాట్ అనేది రాకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాచ్ నెయిదర్ సినిమా నాట్ టీవీ. ఆఫ్ కోర్స్ నేను రెండూ చూస్తాను, ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్. ఐ వాచ్ నెయిదర్ సినిమా నాట్ టీవీ. నేను సినిమాని చూడను, టీవీని చూడను, అది కాదు ఇది కాదు అని చెప్పడానికి నెయిదర్ నార్ని యూస్ చేయవచ్చు. ఐ డోంట్ వాచ్ సినిమా, మనం ఇంతకుముందు నేర్చుకున్న నెయిదర్. ఐ డోంట్ వాచ్ సినిమా. నెయిదర్ డు ఐ.
ఐ డెంట్ వాచ్ ద మూవీ, నెయిదర్ డిడ్ ఐ. ఇలా మనం నేర్చుకున్నాం ఓన్లీ నెయిదర్తో. ఓకే, నేను సినిమా చూడలేదు, నేను కూడా నెయిదర్ డిడ్ ఐ. బట్ ఇది నెయిదర్ నార్. ఐ వాచ్ నెయిదర్ మూవీ నార్ టీవీ. నేను సినిమా చూడను, టీవీ చూడను. ఇక్కడ ఐ వాచ్ అనాలి, నెయిదర్ నార్ని యూస్ చేస్తున్నప్పుడు ఐ వాచ్ నెయిదర్ టీవీ నార్ సినిమా అని అనాలే తప్ప ఐ డోంట్ వాచ్ నెయిదర్ అని అనకూడదు. డోంట్, నాట్, డు నాట్ అంటే నెయిదర్ నార్ని యూస్ చేస్తున్నప్పుడు సెంటెన్స్లో మళ్ళీ నాట్ ఉండకూడదు. ఓకే, ఐ నో సంథింగ్ అబౌట్ హిమ్, హీస్ నెయిదర్ గుడ్ నాట్ బ్యాడ్. హౌ కెన్ వీ డిసైడ్? అతను మంచివాడు కాదు, చెడ్డవాడు కాదు. హీస్ నెయిదర్ గుడ్ నార్ బ్యాడ్. ఐ నెయిదర్ స్మోక్ నాట్ డ్రింక్. ఐ నెయిదర్ స్మోక్ నాట్ డ్రింక్. నేను స్మోక్ చేయను అండ్ డ్రింక్ కూడా చేయను. హీస్ నెయిదర్ గుడ్ నార్ బ్యాడ్. అతను మంచివాడు కాదు, చెడ్డవాడు కాదు. ఐ లైక్ నెయిదర్ రమేష్ నార్ రాజేష్. విఆర్ స్పీకింగ్ అబౌట్ టూ పర్సన్స్, రమేష్ రాజేష్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ సమ్ పీపుల్ సే దే ఆర్ గుడ్. ఓకే, సమ్ పీపుల్ సే దే ఆర్ బ్యాడ్. బట్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ఐ లైక్ నెయిదర్ రమేష్ నార్ రాజేష్. నేను రమేష్ని ఇష్టపడను, రాజేష్ని ఇష్టపడను. ఐ లైక్ నెయిదర్ అని అనాలి తప్ప ఐ డోంట్ లైక్ నెయిదర్ అని అనకూడదు. నాట్ రాకూడదు. నెయిదర్ నాన్ని యూస్ చేస్తున్నప్పుడు నాట్ అనేది రాకూడదు. ఓకే, హిస్ నెయిదర్ కేమ్ నార్ కాల్డ్. ఆయన రాలేదు, ఫోన్ చేయలేదు. హే నెయిదర్ కేమ్, అతను రాలేదు. హీ నెయిదర్ కేమ్ నార్ కాల్డ్, కనీసం ఫోన్ కూడా చేయలేదు. నెయిదర్ కేమ్ నార్ కాల్డ్, రాలేదు, ఫోన్ చేయలేదు. షీ నెయిదర్ స్మైల్, స్మోక్ నార్ లుక్డ్ ఎట్ అస్. షీస్ సచ్ ఏ ఆమె బాగా గర్వం. ఓకే, ఆమె ఏం చేసింది? వీ అటెండెడ్ ఏ పార్టీ, షీ వాజ్ దేర్ అండ్ వీ ట్రై టు టాక్ టు హర్. ఓకే, అండ్ వీ ట్రై టు గ్రీట్ హర్ అట్లీస్ట్. బట్ ఆమె ఇటువైపు చూడలేదు. ఓకే, షీ నెయిదర్ స్మైల్డ్, చూడలేదు. దాంట్లోనే కంటిన్యూ చేసి షీ నెయిదర్ స్మైల్డ్ స్పోక్. షీ నెయిదర్ స్మైల్డ్ స్పోక్ నార్ లుక్డ్ ఎట్ అస్. కనీసం మా వైపు చూడనైనా చూడలేదు, నవ్వలేదు. ఓకే, మాట్లాడలేదు, కనీసం చూడనైనా చూడలేదు. యూ కెన్ సే దీన్ని నార్ 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 అని చెప్పి ఒక నెయిదర్ పెట్టి తర్వాత నార్లని యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ నెయిదర్ స్మైల్డ్ నార్ స్పోక్ నార్ లుక్డ్ అని కూడా మనం చెప్పొచ్చు. అంటే ఒక నెయిదర్ యూస్ చేసి తర్వాత నార్ నార్ నార్ని కూడా మనం యూస్ చేయొచ్చు. హియర్ షీ నెయిదర్ స్మైల్డ్, షీ నెయిదర్ లుక్డ్ నార్ స్మైల్డ్ నార్ స్పోక్ స్పోక్. ఓకే, సో ఆమె నవ్వలేదు, మాట్లాడలేదు, కనీసం చూడలేదు. లైక్ దిస్ వి నెయిదర్ నార్ని యూస్ చేస్తాం. నెయిదర్ ఎప్పుడు కూడా టూ నెగిటివ్ ఐడియాస్ని ఇస్తుంది. అది కాదు, ఇది కాదు, వాడు కాదు, వీడు కాదు, ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అనేటటువంటి ఐడియాని ఇచ్చేదే నెయిదర్ నార్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వెదర్ ఆర్. ఓకే, వెదర్ ఆర్ని మనం కొంచెం జాగ్రత్తగానే యూస్ చేయాలి. వెదర్ తర్వాత యూజువల్గా సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ అది చెప్తానండి. సబ్జెక్ట్ అంతకుముందు నెయిదర్ నార్తో మరొక చిన్న, అంటే ఎప్పుడు నెయిదర్ నార్ కలిపే యూస్ చేయాలా, ఎయిదర్ ఆర్ అని యూస్ చేయాలా? అక్కర్లేదు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదో ఇదో అని అన్నప్పుడు ఏదో ఒకటి అని అంటుంటాం కొన్నిసార్లు. అటువంటప్పుడు ఓన్లీ నెయిదర్, ఓన్లీ ఎయిదర్ని కూడా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ యూ వాంట్ టు బై, వాట్ డూ యూ వాంట్ టు బై, దిస్ షర్ట్ ఆర్ దట్ షర్ట్ అని ఎవరు అడిగారు. ఈ రెండు షర్ట్స్ చూసాం, వాట్ యూ వాంట్ టు బై, దిస్ షర్ట్ ఆర్ దట్ షర్ట్ అంటే ఏదో ఇక్కడ ఎయిదర్ దిస్ ఆర్ దట్ అని అనక్కర్లేదు. ఎయిదర్ ఏదో ఒకటి, నెయిదర్ ఏది వద్దు. వాట్ యూ వాంట్ టు బై, దిస్ ఆర్ దాట్. నెయిదర్ ఏది వద్దు, ఎయిదర్ ఏదో ఒకటి. ఓకే, లెట్స్ గో. వెదర్ ఆర్ అని యూస్ చేసేటప్పుడు ఇక్కడ మనకి రెండు రకాలుగా యూస్ చేయొచ్చు. వెదర్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ స్ట్రక్చర్ని యూస్ చేయొచ్చు, లేదా టు ప్లస్ ఇన్ఫినిటివ్ని యూస్ చేయొచ్చు. ఏదైనా యూస్ చేయొచ్చు. దీని అర్థం ఏంటంటే, అలా అయినా కాకున్నా, అది అయినా కాకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ అతను వస్తాడో రాడో అంటే రావడం అనేది అయినా రాకపోయినా ఇలా మనం చెప్తాం. అంటే అతను వస్తాడో రాడో నాకు తెలియదు, నీకు నచ్చినా నచ్చకపోయినా ఆమెకు ఉంటుంది. అంటే ఒకటి అయినా కాకున్నా ఇలా చెప్పడానికి మనం వెదర్ ఆర్ని యూస్ చేస్తాం. వెదర్ తర్వాత యూజువల్గా సబ్జెక్ట్ వర్బ్ లేదా టు ఇన్ఫినిటివ్నైనా యూస్ చేయొచ్చు. వర్షం పడినా పడకున్నా
పడినా పడుకున్నా మేము సినిమాకి వెళ్తాం. ఇటువంటి మాటల్ని మనం ఈ వెదర్ ఆర్తో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్. వెదర్ యూ, చూడండి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ స్ట్రక్చర్ని. ఓకే, వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్, షీ బైస్ ఇట్, షీ విల్ బై ఇట్. ఆమె ఇది నీకు నచ్చినా నువ్వు నచ్చకున్నా ఆమె కొంటారు. ఓకే, షీ డింట్ అండర్స్టాండ్ వెదర్ హీ వాస్ క్రైయింగ్ ఆర్ లాఫింగ్. కొంతమందిని చూస్తే అతను నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో మనకు అర్థం కాదు. ఓకే, ఇక్కడ ఆమెకు అర్థం కాలేదు. షీ డింట్ అండర్స్టాండ్, ఆర్ యూ కెన్ సే వీ డింట్ అండర్స్టాండ్ వెదర్ హీ వాస్ లాఫింగ్ ఆర్ క్రైయింగ్. అతను నవ్వుతున్నాడో లేకపోతే ఏడుస్తున్నాడో మాకు తెలియట్లేదు. ఐ క్యాంట్ డిసైడ్. ఓకే, వెదర్ టు పెయింట్ ద వాల్ వైట్ ఆర్ బ్లూ. ఒక వైట్ కలర్ని పెయింట్ చేయాలో లేదా బ్లూ కలర్ని పెయింట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. వెదర్ టు పెయింట్, ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఇందాక దాంట్లో మనం ఏం చెప్పాం? షీ డింట్ అండర్స్టాండ్ ఆర్ వీ డింట్ అండర్స్టాండ్ వెదర్ హీ ప్లస్ వర్బ్ ఇచ్చాం. బట్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఐ క్యాన్ డిసైడ్ వెదర్ టు పెయింట్. టు ఇన్ఫినిటివ్ అంటే వెదర్ తర్వాత మనం సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ స్ట్రక్చర్నైనా యూస్ చేయొచ్చు, లేదా టు ప్లస్ ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్నైనా యూస్ చేయొచ్చు. వెదర్ హీ వాజ్ క్రైయింగ్ ఆర్ లాఫింగ్, హీ తర్వాత వాజ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. అలా కాకుండా ఐ క్యాన్ డిసైడ్ వెదర్ టు పెయింట్ ద వాల్ వైట్ ఆర్ బ్లూ ఆర్ గ్రీన్ ఆర్ బ్లూ. అండర్స్టాండ్? ఓకే, ఐ డోంట్ నో వెదర్ హీ కమ్స్ ఆర్ నాట్. నాకు తెలీదు అతను వస్తాడో, వెదర్ హీ కమ్స్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, వెదర్ హీ కమ్స్ ఆర్ నాట్. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, నువ్వు ఇష్టపడినా ఇష్టపడినా వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, షీ బైస్, ఆమె కొంటుంది. వీ విల్ గో టు ద సినిమా. ఏం చెప్తున్నాం ఇక్కడ? వి విల్ గో టు ద సినిమా వెదర్ ఇట్ రెయిన్స్ ఆర్ నాట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ స్ట్రక్చర్. వి విల్ గో టు ద సినిమా వెదర్ ఇట్ రెయిన్స్ ఆర్ నాట్. వర్షం పడినా పడకున్నా వి డిసైడెడ్ టు గో టు ద సినిమా. ఓకే, she has to decide whether she is going to accept the job or not. Okay, she was selected and she got the call letter and she changed her mind now and she has to decide whether she is going to accept the job or not. ఆమె డిసైడ్ చేసుకోవాలి whether she is going to accept that job or not. Like this, either or అంటే అదో ఇదో, neither nor అంటే అది కాదు ఇది కాదు, whether or అంటే అలా అయినా కాకుండా అనే ఉద్దేశంతో మనం వీటిని యూస్ చేస్తాం. ఓకే, ఎక్సర్సైజ్ చేద్దాం. చేసిన తర్వాత మీ సొంతంగా కూడా కొన్ని సెంటెన్సెస్ తయారు చేసుకుంటే యూ కెన్ ఈజీలీ లెర్న్ హౌ టు యూజ్ ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్ అండ్ వెదర్ ఆర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.